హాయ్ అండి అందరికీ. ఇది నా ఫస్ట్ వీడియో. కొంచెం అటు ఇటు వచ్చినా కానీ కొంచెం అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియో నుండి 100% కొంచెం అప్డేట్ అయిపోతాను. ఈరోజు మనం పన్నీర్ బిర్యానీ ఎలానో చూసేసుకుందాం, ఓకేనా? వచ్చేయండి. ఫస్ట్లో మనం ఒక బౌల్ పెట్టేసుకొని కొంచెం మనకి ఎంత ఆయిల్ అవుతుందో అంత ఆయిల్ వేసేసుకొని సాజీరా, ఇలాయచీ, బండ పువ్వు, చెక్క, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి కొంచెం వేసేసుకొని ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసుకుంటే సెట్. మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ తీసుకొని కొంచెం సాజీరా, బండ పువ్వు, చెక్క, ఆకు, పుదీనా, టమాటాలు, తగినన్ని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ సెట్ చేసుకొని స్టవ్ ముట్టించేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ పోసిద్దాం టక్ టక్. అంతలోపు వేడెక్కేలోపు మిరియాల పొడి కొంచెం పట్టేసుకున్నామంటే అయిపోతుంది. ఆయిల్ వేడైపోయింది, ఇటు సైడ్ రైస్ వేడైపోయింది, పొగలు వచ్చేస్తున్నాయి. రైస్ వేసేసుకుని కలిపేస్తే టక్ 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 అని కలిపేస్తే అయిపోతుంది. క్యాప్ పెట్టేసుకుంటే వేడైన ఆయిల్లో పన్నీర్ మొత్తం వేసేసుకొని కొంచెం పసుపు, కారం, ఇందాక మిక్సీ పట్టిన పొడి వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని మిరియాల పొడి చిటికెడు చాలండి వేసేసుకొని బాగా కలిపేస్తే కొంచెం పసుపు ఎక్కువ అయినా కానీ పర్లేదండి, బాగా బ్రౌనిష్గా అయితే సరిపోతుంది. దించేసుకొని టమాటాలు మిక్సీ పట్టేసి మళ్ళీ ఒక ప్యాన్ వేసుకొని ఆయిల్ వేసేసి కొంచెం వేడి అయిపోయాక కొంచెం సాజీరా, బండ పువ్వు, ఇందాక గరం మసాలాలకు అన్నీ పెట్టుకున్నాం కదండి, అన్నీ ఒకటి వేసేసుకుంటే అయిపోతుంది. ఇలాయచీ కొంచెం ఫ్లేవర్కి ఒక 2-3 వేసుకొని బాగా వస్తుంది. మనము ఆ సెమీ కుక్తోని రైస్ చేసుకున్నాం కదా, ఆ రైస్ వేసేసుకుంటే అయిపోతుంది. అంతకి ముందు మనం ఆనియన్స్ వేసి గ్రేవీ అయితే మనకు కావాలి కదా, ఆనియన్స్, ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకొని పచ్చిమిర్చి, పుదీనా అన్నీ వేసేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు ఆగాలి. అందరూ కరివేపాకు లాస్ట్లో వేస్తారు కానీ మధ్యలో వేస్తే కొంచెం ఫ్లేవర్ వస్తుంది. అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి మనం ఇందాక ఇంగ్రీడియంట్స్ ఏమేమైతే పెట్టుకున్నామో అదంతా వేసేసుకొని మిక్సీ పట్టుకున్న టమాటాలు మిక్సీ పట్టుకుని వేసేస్తే మనకి బిర్యానీ అంటే కావాల్సింది ఫస్ట్ పెరుగు. 1 కప్ పెరుగు చాలండి, అంటే కిలో బియ్యాన్ని. మా దాంట్లో కిలో అంటారు, ఎంత అంటారు. 4 మెంబర్స్కి అయితే 1 కప్ పెరుగు చాలిపోతుంది. పెరుగు 1 కప్ తీసేసుకొని బాగా కుక్ అయిపోయినాక ఆయిల్ పైకి వచ్చేసాక మనం పన్నీర్ వేసేసుకొని కొంచెం సేపు ఇట్లా కలిపి ఉంచేస్తే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అప్పుడు మనము సెమీ కుక్తో చేసుకున్న రైస్ ఉంటుంది కదా, లేయర్ లాగా వేసుకోవాలి. ఒక బిర్యానీ ఫస్ట్ కర్రీ పెట్టేసి తర్వాత రైస్ వేసి మళ్ళీ కర్రీ వేసి రైస్ వేసి అలా పెట్టేసి మనము కుక్ చేసినప్పుడే రైస్ మిగులుతాయి కదా, సెమీ కుక్తో ఉంటుంది, గాలి అవుతుంది కాబట్టి కొంచెం ఎండినట్టు అవుతుంది. అప్పుడు కొంచెం వాటర్ పోసుకుంటే మనం సరిపోతుంది. కుదిరితే వాటర్ అంటే రైస్ని బట్టి చూసి పోసేసుకోవాలి, లేదు అంటే అవసరం లేదు. అంటే అయిపోయింది మన పన్నీర్ బిర్యానీ. ఇంకా తినేద్దామా? ప్లేట్లో వేసుకొని గుమ్మలాడిపోతుంది. తినేద్దాం ఇంకా పన్నీర్ బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొంచెం అటు ఇటు అడ్జస్ట్ అయిపోయింది. దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో.